వెల్కమ్ టు జనం కోసం జై టీవీ. సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఢిల్లీలో మాలల మహాధర్నా. సుప్రీంకోర్టు తీర్పుని ఉపసంహరించుకోవాలి. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య. న్యూఢిల్లీ. ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకి అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మాలల మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య ధర్నాలో పాల్గొని మాట్లాడారు. భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు 2004లో ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని 5గురితో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. 2024 ఆగస్టు 1న 7గురితో కూడిన ధర్మాసనం నరేంద్ర మోడీకి తలకి ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకి అధికారం ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాలల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కనీసం న్యాయ సలహా కూడా తీసుకోకుండా మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకుని ఎస్సీల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముమ్మాటికి ఇది నరేంద్ర మోడీ తీర్పుగానే భావిస్తున్నామని, ఇది రాజ్యాంగ వ్యతిరేకుల తీర్పని మండిపడ్డారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఎస్సీ ఎస్టీలని కులాల వారీగా విడదీయడం మానుకొని దళిత గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. ఇకనైనా మీ ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఏడల దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ గొల్ల అరుణ్ కుమార్, వర్కింగ్ చైర్మన్ జాన్ పాల్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కుసుమకుమారి, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ చీమలదారి నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి అంకిల రఘునాథ్, రాష్ట్ర నాయకులు ముల్కలపల్లి మద్దిలేటి మరియు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎక్కడి న్యాయమని మేము ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఒక పక్క కేంద్రంలో ఉన్నటువంటి మనోహర పార్టీ అయినటువంటి బీజేపీ ఎక్కడికక్కడ రిజర్వేషన్లను తొలగించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నది. దాంట్లో భాగమే ఈ క్రిమినల్ పద్ధతి. అంటే రిజర్వేషన్లో ఓన్లీ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లని క్రిమినల్ పద్ధతి వర్తిస్తారా? ఎందుకు పొలిటికల్ రిజర్వేషన్లో అదే క్రిమినల్ పద్ధతి ఎందుకు తీసుకొస్తలేరని మేము అడుగుతా ఉన్నాం. రిజర్వేషన్లని అనుభవిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ నా మాల ఆత్మ బంధువులారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా